పడుకోమ్మా. అమ్మ మహాతల్లి, నువ్వే ఇక్కడ సంతోషంగా ఉండు. నేనే ఇల్లు వదిలేసి ఏ కాశీకో రామేశ్వరానికో పోయి నా చావు నేను చస్తాను. నీ వల్ల మా ఇంటికి పోలీసులు కూడా వచ్చారు. వెళ్ళు వెళ్ళు. చూస్తాను ఇది ఎంతకాలం ఉంటుందో, ఎలా ఉంటుందో నేను చూస్తాను. మేం కలిసి ఉండాలని కోరుకునేదానివే అయితే గుట్టు చప్పుడు కాకుండా ఏ రాత్రికో ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో. మా సంధ్య తన బిడ్డని ఈ ఇంటికి రానివ్వదు. నీకిన్ని కష్టాలు వస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి నేను బాధ పెట్టకూడదమ్మా. నాకు కష్టాలు కొత్త కాదు. ఆశ్రమంలో ఆయమ్మ నన్ను తిట్టి తిట్టి నాకు అలవాటైపోయింది. పార్వతమ్మ గారు నీతో మాట్లాడకపోవడం, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు సంతోషంగా ఉండకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను వెళ్ళిపోమని పెద్దమ్మ గారు చాలా గట్టిగా చెప్పారు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నాకెవ్వరూ లేకపోయినా శివయ్య ఉంటాడు. ఏదో ఒక దారి చూపిస్తాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి, బంగారు తల్లి. భూమి, ఏంటి తల్లి, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నా మీద నీకు కోపం వచ్చిందా? నేనంటే నీకిష్టం లేదా? ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉందమ్మా? అది కాదమ్మా. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అర్థం కాలేదండి. టైం కాని టైంలో లేచి వెళ్ళిపోతుంది అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని అర్థం. అమ్మా భూమి, నీకు ఎవ్వరూ లేరు అన్నది ఎంత నిజమో నువ్వు నాకు పరిచయమై ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరన్నది కూడా అంతే నిజం.
నువ్వు వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నాకు తెలుసమ్మా నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకున్నావో. మా అత్తయ్య ఏదో అలా మాట్లాడిందని నువ్వు మనసులో పెట్టుకున్నావు కదూ. తను చాలా మంచిదమ్మా. నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నన్ను తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. ఇప్పుడు కూడా నేను వంట చేస్తూ ఉంటే నా చేతికి గాయమైతే ముందు విలవిల్లాడేది మా అత్తయ్యే. ఆవిడ నాకు అత్తయ్య కాదు, అమ్మ. అలాంటి ఆవిడ కొన్ని అనివార్య కారణాల వల్ల నన్ను అనరాని మాటలంటూ బాధ పెడుతుంది. నిన్ను కూడా బాధ పెడుతుంది. ఆవిడ మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నుంచి దూరం కావద్దమ్మా. మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళొద్దు. లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. అయితే ఈ అమ్మకి ప్రామిస్ చేయి, ఎక్కడికి వెళ్ళనని మాటివ్వు. నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. సంధ్య, ఆ దేవుడు పేగు తెంచుకొని పుట్టిన బంధాన్ని దూరం చేసి ఈ బిడ్డని మనకి దగ్గర చేశాడు. భూమి వచ్చిన దగ్గర నుంచి నువ్వు సంతోషంగా ఉంటున్నావు. నిన్ను చూసి నేను సంతోషంగా ఉంటున్నాను. అమ్మ భూమి, నువ్వుంటేనే మా ఇంట్లో కళ. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను. శ్రీజ, కాస్త కాఫీ ఇవ్వవే. ఏయ్ భూమి, నువ్వేంటి మా ఇంటి ముందు ముగ్గేస్తున్నావు? అసలు నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటే? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని నిన్ను అన్ని తిట్లు తిట్టినా గాని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నిన్నెలా కాదు, నిన్ను కొడితే గాని నువ్వు దారిలోకి వచ్చేలా లేవు. అత్తయ్య, ఏంటత్తయ్య మీరేం చేస్తున్నారు? భూమిని చూడండి ఎలా వణికిపోతుందో. చూడు సంధ్య, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇది ఇంట్లో ఉంటే నా మనోరాలు రాదు. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు దీన్ని ఇక్కడి నుంచి పంపించేసాయి. మీరన్నట్టు భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే తనతో పాటు నేను వెళ్ళిపోతాను. నేను వెళ్తే నాతో పాటు మీ కొడుకు కూడా వస్తాడు, శ్రీజ కూడా వస్తుంది. మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అత్తయ్య, అలా అని నేనేం మిమ్మల్ని బెదిరించట్లేదు. నాకు మీరంటే గౌరవం ఉంది. మీకు కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. నేను మీ నుంచి బిడ్డని దూరం చేశానని మీరు నమ్ముతున్నారు కదా, అందుకు నన్ను చిత్రహింసలు పెట్టండి, నేను భరిస్తాను.
కానీ కానీ ఇలా అన్నం పుణ్యం తెలియని పసిపాపని మాత్రం మీరేమీ అనొద్దు. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. మీరు ఏది అనాలన్నా, ఎంత బాధ పెట్టాలన్నా, ఎంత హింసించాలన్నా నన్ను హింసించండి. కానీ ఈ పాప జోలికి మాత్రం వెళ్ళొద్దు. ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. భూమికి ఎవరూ లేరత్తయ్యా. తనకు అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. నాలో అమ్మని చూసుకుంటుంది. అంతెందుకు, ఎంతో మంది పిల్లలున్నా భూమిలో మాత్రమే చనిపోయిన నా బిడ్డ కనిపిస్తుంది. ఈ చేతులతో అట్టిపోసిన బిడ్డ మళ్ళీ బ్రతికొచ్చిందేమో, ఇది నా పేగు బంధువేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆల్రెడీ భగవంతుడు నా నుంచి ఒక బిడ్డని దూరం చేశాడు. దయచేసి మీరు ఈ బిడ్డని నా నుంచి దూరం చెయ్యొద్దు ప్లీజ్ అత్తయ్య. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భూమి నా కడుపున పుట్టినా పుట్టకపోయినా ఇది నా కూతురు. ఇప్పటికే ఒకసారి కడుపు కోతతో బిడ్డని నేను దూరం చేసుకుని ఎంత ఘోష అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఈ బిడ్డ కూడా దూరమైపోతే నేను బ్రతకలేనత్తయ్యా. ఇప్పుడు కూడా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటున్నావు. నీ బిడ్డ ఎవరు? నీకు పుట్టిన 2 పిల్లల్లో ఒక బిడ్డని ఎవరికో ఇచ్చావు. కనీసం ఆ బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తున్నావో లేదో కూడా తెలియట్లేదు. ఆ బిడ్డ గురించి అడుగుతుంటే ఈ బిడ్డ గురించి చెప్తావేంటమ్మా? చూడు సంధ్య, నాకు దీని మీద ఒకే ఒక్క కోపం ఉంది. ఇది ఉన్నంత కాలం, దీనిలో నువ్వు నీ బిడ్డని చూసుకున్నంత కాలం, ఈ ఇంట్లో ఉండాల్సిన నా వారసురాలు తిరిగి వెనక్కి రాదు. నువ్వు తీసుకురావు. మన పాప వచ్చేంత వరకు నేను దీన్ని క్షమించను గాక క్షమించను. అమ్మా, పెద్దమ్మ గారు అంతగా అడుగుతున్నారు కదా, మీ పాప ఎక్కడుందో ఆవిడికి చూపించొచ్చు కదా. నీ కడుపులో పుట్టిన బిడ్డని నువ్వు ఎవ్వరికూ ఇచ్చి అమ్మగారిని ఎందుకమ్మా అంత బాధ పెడుతున్నావు? అసలు తను ఎక్కడుందమ్మా? కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేను తల్లి. నువ్వు అడిగినంత ఈజీగా, అత్తయ్య నిలదీసినంత ఈజీగా నేనేమీ మాట్లాడలేను. ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. చెప్పినా నీకు అర్థం కాదు. మీరు ఇన్ని రోజుల నుంచి ప్రకటనలు ఇస్తూ మాధవీలత కోసం వెతుకుతున్నారు కదా. తను బ్రతికే ఉంది, ఏ ఊళ్ళోనే ఉంది బాబు. వింధ్య, ఆలస్యం అవుతుంది, రెడీయా? మనం గుడికి వెళ్ళాలి, మాధవీలత కోసం వెతకాలి. రాత్రంతా నిద్రపోనివ్వకుండా ఎంత కంగారు పెట్టావు. పద వెళ్దాం. ఏమండి, నేను ఆల్రెడీ రెడీ అయ్యి చాలాసేపు అవుతుంది. వెళ్ళి ఆవిడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఆవిడని ఎలాగైనా పట్టుకోవాలి. సంధ్యని మనం సంతోషపెట్టాలి. ఇప్పుడు కూడా సంధ్యకి తన కూతురుందని చెప్పలేని పరిస్థితి. ముందు మాధవీలత దొరికే వరకు, బిడ్డని తీసుకొచ్చి సంధ్య చేతుల్లో పెట్టే వరకు
మనం తొందరపడి ఏమీ చెప్పకూడదు. పదండి వెళ్దాం. ప్లీజ్ వాణి, ఒక్కసారి మనం వెళ్దాం. నేను అడిగిన ప్రతిదీ ఇస్తావు. అదే సినిమా అంటే కాదంటావేంటి? సినిమా థియేటర్లో నాకు ఆ సౌండ్లు ఇరిటేటింగ్గా ఉంటాయమ్మా. కావాలంటే మీ తాతయ్యని తీసుకెళ్ళు. ఏంటి వాణ్ణి నన్ను ఇరికిస్తావు? నేనెప్పుడైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తానా? టీవీలో వచ్చే సినిమాలు కూడా చూడను. అమ్మా, నాకు ఈ సినిమాలు పడవు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ రోజు నన్ను ఎలాగైనా సినిమాకి తీసుకుని వెళ్ళాల్సిందే. రాజేష్, సమయానికి వచ్చారా? అను చాలాసేపటి నుంచి ఒకటే మారం చేస్తుంది. ఏదో ఫ్రోజన్ క్వీన్ అని కొత్త మూవీ రిలీజ్ అయిందంట. అమెరికాలో ఫస్ట్ సిరీసు, సెకండ్ సిరీసు చూసిందంట. ఈ సిరీస్ కూడా చూడాలని అడుగుతుందిరా. ఒక్కసారి తనని సినిమాకి తీసుకెళ్ళవా? అమ్మా ఇప్పుడా? అమ్మా లేదమ్మా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వింధ్య, వాడైతే ఏదో పని మీద వెళుతున్నాడు. నువ్వైనా అనుని సినిమాకి తీసుకెళ్ళవా? లేదత్తయ్యా, మేమిద్దరం కలిసే బయటికి వెళ్తున్నాం. ఏంటి మమ్మీ, వాణిని అడిగితే రానంటుంది, తాతయ్యని అడిగితే రానంటున్నాడు, మీ ఇద్దరు కూడా రానంటున్నారు. అంటే నేను హ్యాపీగా ఉండడం మీ అందరికీ ఇష్టం లేదా? ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావమ్మా? రేపు కలిసి మనం సినిమాకి వెళ్దాం. లేదు, ఈ రోజే వెళ్ళాలి. అమెరికాలో ఉన్నప్పుడు ఫ్రోజన్ కి, అవతార్, స్పైడర్ మ్యాన్ అన్ని మనం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసామా లేదా? ఇప్పుడు మాత్రం వద్దంటావేంటి? మనం వెళ్ళి తీరాల్సిందే. అది కాదమ్మా, మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. ఏంటమ్మా ముఖ్యమైన పనా? ప్రతిసారి ముఖ్యమైన పని అంటున్నారేంటి? రాజేష్, అసలు మీరు ఏ పని మీద వెళుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడో వెళుతున్నారు, ఎప్పుడో వస్తున్నారు. అసలు ఏంట్రా మీరు? అదేం లేదమ్మా, చిన్న ఆఫీస్ పని మీద వెళ్తున్నాం. నువ్వు ఆఫీస్ పని మీద వెళితే మరి వింధ్య నీకు తోడుగా ఎందుకు? అదేనమ్మా, ఇద్దరం కలిసి కొత్త ఆఫీస్ పని మీద వెళ్తున్నాం. ఇప్పుడు మీ కూతురు సంతోషం ముఖ్యమా, ఆఫీస్ పని ముఖ్యమా? ఒక్కరోజు ఆఫీస్ పని పోస్ట్ పోన్ చేస్తే తప్పేంటి? అది కాదత్తయ్యా, మేము ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అమ్మాను ప్లీజ్ అమ్మా. లేదు, ఈ రోజు నేను సినిమాకి వెళ్ళాల్సిందే. మీరు నన్ను సినిమాకి తీసుకొని వెళ్ళాల్సిందే. ప్లీజ్ వింధ్య, అను గురించి తెలిసిందే కదా. మళ్ళీ మీరు కాదు కూడదు అంటే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని అలుగుతుంది. నా మాట వినండి. ముందు తనని మీరిద్దరూ కలిసి అర్జెంటుగా మీరు తనని సినిమాకి తీసుకువెళ్ళండి. సరే, పద వెళ్దాం. ఏంటి వెళ్ళేది? నేను వెళ్ళి ఫ్రెష్ అయి రావాలి కదా. ఒక 10 minutes ఉండండి. ఇంతసేపు వాణిని తాతయ్యని బ్రతిమలాడడమే సరిపోయింది. ఫైనల్గా మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మయ్యా, పెద్ద గండం తప్పింది. నాకసలు ఈ సినిమాలు గొడవలు అంటే అస్సలు నచ్చవమ్మా. పైగా ఇంగ్లీష్ మూవీ అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఒరేయ్, నీకు తెలుసు కదరా, నాకు మొదట్నుంచి సినిమాలంటే ఇష్టం ఉండదని. అనుని మీరు జాగ్రత్తగా సినిమాకి తీసుకెళ్ళి ఇంటికి తీసుకురండి. కష్టపడి మాధవిలత కోసం వెళ్తుంటే ఇప్పుడు సినిమా ప్రోగ్రాం పడింది ఏంటండి? వింధ్య, మనకి మాధవిలత ముఖ్యం, సంధ్య గారు ముఖ్యం, మన కూతురు కూడా ముఖ్యం. ముందు దాని సినిమా గోల్ ఏంటో చూద్దాం వింధ్య. భూమి, నాకు కాస్త పనుంది. ఈ ఒక్కసారికి నువ్వే వెళ్ళి భోజనం పెట్టుకుని తినేసే. లేదమ్మా, నువ్వు వచ్చాకే తింటాను. నాకు ఆలస్యం అవుతుంది కదా, నువ్వు భోజనం పెట్టుకుని తినేసే. అలాగే అమ్మా.
ఏం చేస్తున్నావే? అన్నం తింటున్నాను. అన్నం ఎవరి ప్లేట్లో తింటున్నావే? ఇది నా ప్లేటు. నా ప్లేట్లో అన్నం తింటావా? అన్నా ఏమైంది? ఆటో రిపేర్ వచ్చిందమ్మా, వేరే ఆటోలో వెళ్ళండి. సరే అన్నా. ఆపండి.